చిన్న పిల్లల్లో జ్వరంతో వచ్చే ఫిట్స్ ఇది ఫెబ్రైల్ సీజర్స్ అంటారన్నమాట. ఫెబ్రైల్ అంటే ఫీవర్ అని, సీజర్స్ అంటే ఫిట్స్ అని. ఫీవర్ తో వచ్చే ఫిట్స్ ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారన్నమాట. మెదడు ఇన్ఫెక్షన్ వచ్చే ఫిట్స్ వేరు, ఫీవర్ తో వచ్చే ఫిట్స్ వేరు అనమాట. ఇప్పుడు మెదడు ఇన్ఫెక్షన్ పేషెంట్స్ కూడా జ్వరం అనేది వస్తుంది, కానీ తలలో వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. కానీ ఈ ఫెబ్రైల్ సీజర్స్ పేషెంట్స్కి మెదడు ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు, అంటే ఓన్లీ ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్ని మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. వీళ్ళకి మెదడు అనేది నార్మల్గానే ఉంటుంది, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది అనమాట. ఇది చిన్న తేడా అనమాట. దీనికి ఏ ఏజ్ పిల్లలకి కామన్గా వస్తుందంటే 6 months to 5 years అనమాట. ఇది యూజువల్ పీరియడ్ ఆఫ్ ఫీవర్తో వచ్చే ఫిట్స్ అనమాట. కొంతమంది 9 months బేబీని తీసుకొస్తారు, సార్ మా బాబుకి జ్వరంతో ఫిట్స్ వచ్చింది అని చెప్తారనమాట. ఇది కూడా మనకి 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాలుగా ఏంటంటే, ఒకటి సింపుల్, ఇంకొకటి కాంప్లెక్స్ అనమాట. సింపుల్ అంటే ఎప్పుడో ఒక్కసారి 24 గంటల్లో ఒక్కసారే ఫిట్స్ వచ్చింది. ఆ ఫిట్స్ కూడా కొన్ని సెకండ్ల నుంచి ఒక 15 నిమిషాల లోపల వరకు ఉంటుందన్నమాట. దీన్ని సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. ప్లస్ ఫ్యామిలీలో ఎవరికి ఉండదు అనమాట. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఏంటంటే 24 గంటల్లో ఒక 2-3 సార్లు రావడము, ఒకసారి ఫిట్స్ కొంచెం 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండడము, రిపీటెడ్గా రావడము, ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఫిట్స్ ఉండడం అనమాట. అంటే ఫెబ్రైల్ సీజర్ హిస్టరీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉంటే అది వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సింపుల్కి ట్రీట్మెంట్ అంత అవసరం లేదండి. ఎప్పుడైనా ఒక ఫీవర్ తగ్గిస్తే తగ్గిపోతుంది అనమాట. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ కూడా మినిమల్ ట్రీట్మెంటే ఉంటుంది. దాని అంత అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం లేదు. అగ్రెసివ్గా ఎప్పుడు పోవాలంటే ఈ ఫిట్స్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా 2-3 సార్లు కానీ కంటిన్యూస్గా అయితే మాత్రము వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఫెబ్రైల్ సీజర్స్ ఎవరికి కామన్గా వస్తుంది అని అంటే ఇన్ఫెక్షన్స్ అనమాట, మెయిన్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే జ్వరం ఏ రకమైన జ్వరం? వైరల్ జ్వరం అనమాట. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు అంటారు కదా, ఈ చికెన్ పాక్స్ కానీ, లేకపోతే ఈ కోల్డ్ వల్ల రైనో వైరస్ అంటారనమాట, వాటి వల్ల కానీ, కరోనా వైరస్, ఇంకోటి ఇన్ఫ్లుయెంజా అంటారనమాట. చెవులు ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే వ్యాక్సిన్స్ అనమాట. కొంతమందికి టీకాలు వేస్తుంటే కూడా వాళ్ళకి ఈ ఫెబ్రైల్ సీజర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫెబ్రైల్ సీజర్స్కి మనము అంతగా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదండి. ఫీవర్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ ఫెబ్రైల్ సీజర్స్ అనేది తగ్గిపోతుంది. కొన్ని రేర్గా ఎప్పుడో ఒకసారి మనము కొన్ని సిరప్స్ ఉంటాయన్నమాట, ఫిట్స్ తగ్గించే సిరప్స్. అది అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, కంటిన్యూస్గా పిల్లలకి వాడుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా మనము ఈ ఫెబ్రైల్ సీజర్స్కి, మెదడు ఇన్ఫెక్షన్కి మనము ఈ తేడాలు గమనిస్తే మనము పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫెబ్రైల్ సీజర్స్ వేరు, మెదడుకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అంటే మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇది వేరు అనమాట. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మెదడు ఇన్ఫెక్షన్ లేదు, ఓన్లీ ఫీవర్తో మాత్రం ఫిట్స్ వచ్చింది అని డాక్టర్ కన్ఫర్మ్ చేసినప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అని మనం కన్సిడర్ చేయాలి. మెదడు ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే మాత్రము దీనికి ఖచ్చితంగా హాస్పిటలైజ్ అయ్యి ఈ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే 5 రోజుల, 10 రోజుల, వారం రోజుల అనేది డాక్టర్లు ఎలా మనకి ప్రిస్క్రైబ్ చేస్తారో దాని ప్రకారంగా మనము ఈ మెదడు ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ 2 తేడాలు మాత్రము పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి.